ప్రైజ్ ద లార్డ్. అందరూ మేల్కొన్నారండి. గడిచిన రాత్రంతా మనం క్షేమంగా సుఖంగా నిద్రపోయి మరలా క్షేమంగా ఈ నూతన దినం మనం చూడడానికి కారణం మనమా? మనకున్న ఆరోగ్యమా? మనకున్న బలము శక్త్యా? కాదు కదండి. దేవుని కాపుదల, ఆయన కునకకుండా నిద్రపోకుండా మనకి అంత భద్రత ఇవ్వబట్టే కదా, అంత భద్రంగా కాపాడబట్టే కదా మనం అంత సుఖంగా నిద్రపోయాము. మరి అంత భద్రంగా మనకి కాపుదల ఇచ్చిన తండ్రికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా నిద్రపోయామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనమో, మేం తీసుకున్న ప్రికాషన్స్, మేం పెట్టుకున్న సెక్యూరిటీనో కాదు తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మాకుండబట్టి తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మరి అంత భద్రత మీరు కునకకుండా నిద్రపోకుండా, మీరు నిద్రపోతే, మీరు కునికితే మాకెక్కడ ప్రమాదం వస్తుందో, మేమెక్కడ సుఖంగా నిద్రపోమేమో అని ప్రభా, మీరు నిద్రపోకుండా, కునకకుండా నిద్రపోకుండా మరి మీ కాపుదల, అంత భద్రత మాకివ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత తండ్రి. ఎవరిస్తారయ్యా అంత భద్రత? ఎవరివ్వగలరయ్యా అంత కాపుదల? తండ్రి మీకే స్తోత్రం ప్రభా. ఏమవసరమయ్యా? అంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి, సర్వ సృష్టికర్త మీరు. అంత గొప్ప దేవుడై ఉండి మాలాంటి వాళ్ళకి ప్రభా మీ కాపుదల భద్రత ఇవ్వడానికి ఏ పాటి వారం ప్రభా? ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి మీ కాపుదల దయచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఈ రోజంతటా మీరే తోడుగా ఉండండి. మేం చేసే పనులు తండ్రి, మా సొంత తెలివితో చేసే పనులు అవ్వవయ్యా. పనులు మేము సక్సెస్ అవ్వలేము తండ్రి. కానీ మీరు మాకు తోడుగా ఉంటే, మీ ఆలోచనలు, మీ తెలివితో మీరు మాకు తోడుగా ఉండి, అమ్మా నేను చూసుకుంటాను తల్లి, నేను చెప్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీరు చెప్తేనే మేము అది చేయగలం తండ్రి. మా సొంత తెలివితో మేము ఏమీ చేయలేం ప్రభా. ఒక్కసారి ప్రభా మీరు మాతో ఉండమని అడుగుతున్నాం. అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం తండ్రి. కానీ మాకు మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరయ్యా. మీరిస్తేనే, మీరు చెప్తేనే మాకు అర్థమైంది. మీరు చేస్తేనే మేము చేయగలుగుతాం తండ్రి. మా పక్షాన మీరుండే ఆ కార్యాన్ని సక్సెస్ఫుల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ దినంలో మిమ్మల్ని బాధ పెట్టకుండా, మీ మనసు నొచ్చుకునే పనులు మేము చేయకుండా ప్రభా మమ్మల్ని ఎప్పటికప్పుడు గద్దించమని అడుగుచున్నాం. దారి తప్పిపోతే దారిలో పెట్టండి. ఎవరినన్నా బాధ పెట్టుంటే గద్దించమని అడుగుచున్నాం. మరలా మేము వెళ్ళి, మా అంతటా మేము వెళ్ళి క్షమాపణ అడిగే మనసు మీరు మాకు ఇవ్వండి. మీరిస్తేనే మేము పొందుకుంటాం. మా అంతటా మాకు రాదయ్యా. వెర్రి వాళ్ళం తండ్రి, బలహీనులం ప్రభా. మా బలహీనతను ఎరిగిన దేవా, మీ సహాయం లేదే మేము ఏమీ చేయలేం తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మాకెప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం తండ్రి. అయినా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.